దొరిచేస్తుంటే బయట కూడా అవి చూపిస్తుంటాయి ఆ యొక్క అన్న పదార్థాల మీద. ఎందుకంటే టీవీలు చూస్తూ ఉంటారు, లేకపోతే ఎవరి గురించి ఆలోచిస్తుంటారు, మాట్లాడుతూ వండుతూ ఉంటారు, ఉమ్ము తుంపలు పడుతూ ఉంటాయి. ఆ భావాలన్నీ కూడా అన్నంలో పడుతూ ఉంటాయి. ఆ భావాలన్నీ అన్నంతో పడుతున్నప్పుడు ఆత్మభావం పోకుండా ఉండడానికి ఆ భావాలు తొలగించుకోవాలంటే ఆ ఆహారాన్ని కడుక్కుని తినాలి. చాలా కష్టంగా ఉంటుంది. ఈ రకంగా ఈ రకమైన ఆత్మ స్వరూపాన్ని నికేతంగా ఉండడం అనేది వాడు చలంగా ఉన్నప్పుడు చాలా కష్టమైపోతుంది. దాన్ని తీర్చుకొని మళ్ళా అచలంగా ఉంటాడు. అదే వాడికి సాధన. ఈ రకంగా ఆ జ్ఞాని ఎవరైతే ఉన్నాడో అలాంటి ఆత్మజ్ఞాని 2 రకాలుగా ఉంటుంది. వాడి యొక్క ఆత్మస్వరూపము అక్కడ చలము అచలము, శరీరంతో కూడుకుని ఉండడము, స్వరూపంతో ఉండడం అని. వేరూపే వాసుదేవస్య చలం అచలమేవచ అని. వేరూపే వాసుదేవస్య సన్యాసి ఆత్మజ్ఞాని సాక్షాత్తు నారాయణుడు వాసుదేవుడు. ఆయనకి 2 రూపాలు, భగవంతుడికి 2 రూపాలట, వాసుదేవుడికి 2 రూపాలు. చలం అచలమేవచ. చలం అంటే నడిచే సన్యాసి, అచలము అంటే ఆ నిర్గుణమైన బ్రహ్మము. ఆ వాసుదేవుడి యొక్క స్వరూపము 2 రూపాలు ఈ రకంగా చెప్తాడు. ఆ రకంగా 1 శరీరము, 2 స్వరూపము. ఇలాంటి వ్యవహార దృష్టితో శరీరము 1, పరమాత్మ దృష్టితో స్వరూపము 1. ఇది ఈ రకంగా ఈ విధంగా చలాచల నికేతో విద్వాన్ అని ఏదైతే చలాచల నికేతో విద్వాన్ అని ఏదైతే చెప్పబడిందో అలాంటి వాడు మరలా బాహ్య విషయాలు ఆశ్రయించడు. ఎందువల్లంటే ఆ యొక్క ఆపస్తంభ ధర్మసూత్రం 2:18 అనగ్ని అనికేత స్యాత్. ఈ ఉపనిషత్తులు వాటిలో కంటే ధర్మశాస్త్రాల్లో స్మృతుల్లో చెప్పే సన్యాసమే అక్కడ ఆశ్రయించారు. ఎందుకంటే శంకరాచార్య వారు కూడా ధర్మశాస్త్రాలు స్మృతులు వాటిని కోట్ చేసి వేదాల్లో స్మృతుల్లో ఉపనిషత్తుల్లో ఎక్కడెక్కడైతే ఈ సన్యాసము పరివిరాజకం వస్తుందో వాటినే కోట్ చేస్తుంటాడు. ఎందుకంటే స్మృతులు ధర్మశాస్త్రాల్లో జీవించడం అనేది ఉంటుంది. ఇప్పుడు వేదంలో ఈ ఉపనయన కర్మ నుంచి అంటే జాతకర్మ దగ్గర నుంచి అంత్యేష్టి వరకు వేదంలో మంత్రాలు అవే ఉన్నా ఈ కర్మల గురించి చెప్పదు. ఆ కర్మలన్నీ కూడా స్మృతుల్లో ఉంటాయి. ధర్మసింధు, నిర్ణయ సింధు, అలాగే మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, గౌతమ స్మృతి ఈ స్మృతుల్లో ఉంటాయి. వాటిని బట్టి స్మార్తకర్మ తయారీ, అది స్మృతి. ఆ రకంగా ఇక్కడ ఆ యొక్క జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు ఏదైతే ఉన్నాయో ఆ షోడశ కర్మలు ఈ స్మృతుల్లో ఉంటాయి. ఆ రకంగా సన్యాసం కూడా ఈ స్మృతుల్లోనే ఉంటాయి. సన్యాసి ఎలా ఉండాలి, సన్యాసి ఏ రకంగా ఉండాలి, దాన్నే శంకరాచార్యులు కోట్ చేస్తారు. కానీ ఇక్కడ దానికి అర్థం చెబుతూ ఒక స్మృతి కోట్ చేస్తారు. అంటే స్మృతి రూపకంగా ఉండాలి సన్యాసి. సంసారి ఏ రకంగా స్మృతి రూపకంగా ఏ రకంగా ఉంటాడో ఆ రకంగా స్మృతి రూపకంగా సన్యాసి ఉండాలి. ఇక్కడ ఒక ఆత్మభావం చెప్పేస్తూ ఉంటుంది ఉపనిషత్తు, సిద్ధాంతం చెప్పేస్తూ ఉంటుంది. ఆ సిద్ధాంతం చెప్పిన వాడు పరివ్రాజకుడు అయిపోతాడు ఉంటుంది అంతే. పరివ్రాజకుడు అయిన వాడు ఏ స్థితిలో ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనేది స్మృతిలో ఉంటుంది. అలా స్మృతి ఇక్కడ ఆపస్తంభ ధర్మసూత్రం అని చాలా గొప్పది. అది మన సైడు కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర ఎక్కువ వాడతారు. ఆపస్తంభ ధర్మసూత్రం అది మన ఆంధ్రాలోనే దొరుకుతున్నది. ఇప్పుడు బయట కన్నడలో వాటిలో ప్రింటింగ్ లేదు. ధర్మసూత్రం అలాంటి దాంట్లో 2:18 అనగ్ని అగ్ని లేనివాడు, అనికేత అంటే ఏ రకమైన గృహము లేనివాడు, స్యాత్ ఆ రకంగా ఉండాలి. ఇక్కడ అనికేత అంటే గృహం అంటే ఏ రకమైన ఆశ్రయము, బయట ఆశ్రయం లేనివాడు ఆ రకంగా ఉండాలి అని. అనగ్ని అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు స్వాములు ఇక్కడ మత్తూరులో కూడా 1-2 వండేసుకుంటున్నారు. అనగ్ని అగ్ని కార్యాన్ని చేయకూడదు. అగ్ని కార్యం అంటే లౌకికాగ్ని కానీ వైదికాగ్ని కానీ వాడికి లేదు. వైదికాగ్ని ఎందువల్ల లేదు అంటే యజ్ఞోపవీతాలు వదిలిపెట్టాడు, ఇంకా అగ్ని కార్యం చేయకూడదని లేదు. అదే లౌకికాగ్ని వంట వారికి కూడా చేయకూడదు. ఎందుకంటే పంచసూనల్లో వంట చేసే పాపం ఒకటి. గృహస్థుడికి ఎప్పుడు ప్రతిరోజు 5 సూనలు అంటుకుంటాయి. పంచసూనలు 5 సూనలు అంటుకుంటాయి. అంటే వంట చేసినప్పుడు, రుబ్బుతున్నప్పుడు, గ్రైండర్ వేస్తున్నప్పుడు, లైట్లు వేస్తున్నప్పుడు దానివల్ల వచ్చే పురుగులు అవి ఏవైతే అవి బతకాలని కోరుతున్నదో మన లైట్ ఆపి మనం లైట్ వేసి ఈ రకంగా మంట పెట్టి దాని ఎందుకు పురుగులు ఈ రకంగా ఏవైతే ఉంటాయో ఆ రకంగా అవి చనిపోవడం అనే పాపము ఏదైతే ఉన్నది పంచసూనలు. దాన్ని తొలగించుకోవడానికి పంచయజ్ఞాలు చెప్పారు.
అవి తొలగించినప్పుడు అదే మహాపాపంగా అవుతుంది. చాలా అసలు గృహస్థ జన్మ అంటే చాలా పాపాలు ఉంటాయి. అలాంటి పాపాలన్నీ తొలగించడానికి ఒక్కొక్క రకమైన కర్మ, దానము, ధర్మము చెప్పింది. నేను ఎవరికి దానం ధర్మం చేయను, ఒక్కసారి అంటే ఒక్కసారి వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. బతికుండగా ధర్మం దానం చేయకపోతే ఒక్కసారి అన్ని వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ టెక్నిక్కి లోకి ఇప్పుడు గృహస్థుడికి తెలియదు. పోనీ అలా ఉంచుదాం. అయితే ఇక్కడ అనగ్ని అనేది ఏదైతే ఉన్నదో ఆ అగ్ని కార్యం చేసినప్పుడు ఆ యొక్క ప్రాణహింస జరగకూడదు. ఎందుకంటే సన్యాసం తీసుకున్నప్పుడు ప్రమాణం చేస్తాడు, అభయం సర్వభూతేభ్యః, అభయం సర్వభూతేభ్యః, అభయం సర్వభూతేభ్యః అని 3 సార్లు చెప్తాడు. సన్యస్తోహం సన్యస్తోహం సన్యస్తోహం. గృహస్థులు కళలో కూడా సన్యస్తోహం మాట సరదాగా అనకూడదు, అంటే సంకల్పం అయిపోతుంది. సన్యసించిపోతే మహాపాపం అవుతుంది. సన్యస్తోహం అనే మాట అనకూడదు, అది మహాపాపం. సన్యస్తోహం అన్నప్పుడు అభయం సర్వభూతేభ్యః, సర్వభూతములుకి నేను అభయాన్ని ఇస్తాను. సర్వ ప్రాణులు, పాము, తేలు, చెరు, ఏది ఏది భయంకరమైన కనిపించినా, ఏది చిన్న చిన్న అణురూపకంగా కనిపించిన పురుగులు కనిపించినా నేను ఏ ప్రాణికి ఇది చేయను. అన్ని ప్రాణులు ఆత్మరూపకంగా చూస్తాను, ఏ ప్రాణిని హింసించను అని ఆ హింసా భావాన్ని తొలగించడానికి అక్కడ ప్రమాణం జరుగుతుంది. సన్యస్తోహం చెప్తుంది. అలాంటి సన్యస్తోహం సన్యాసం అని తీసుకున్నాం. సన్యాసం తీసుకున్నప్పుడు ఇక్కడ మరి అగ్నిహోత్రాదులు అవి చేసినప్పుడు అనేక రకమైన పురుగులు, ప్రాణులు అన్నీ నశించిపోతాయి. అందుకనే లౌకికాగ్ని ముట్టుకోకూడదు, వైదికాగ్ని ముట్టుకోకూడదు. అనగ్ని. ఆ రకంగా అనికేత, ఏ గృహము అంటే తనకంటూ ఒక గృహము, తనకి ఆస్తులు ఇది ఒక ఉంచుకున్నాను గృహము అని ఆ గృహాన్ని ఉంచుకొని సన్యాసము చేయకూడదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎక్కడైతే ఇంట్లో వచ్చారో ఆ ఇంట్లోనే ఉంటారు. ఏ ఇల్లు అయితే తనకు పూర్వాశ్రమంలో ఉందో ఆ ఇంట్లోనే సన్యాసము చేస్తూ ఉంటారు. అంటే ఇంత లేస అభిమానం ఉండనా జ్ఞానిగా వాడు ముక్తిని పొందలేడు. ఆ అభిమానం అనేది కేవలం జ్ఞానం చేతనే ఉండిపోతారు. జ్ఞానం చేత ముక్తి అనే అది సిద్ధాంతం చెప్తుంది. సిద్ధాంతం ఆనందంగా ఉంటుంది. కానీ విషయం ఏంటంటే అహంవృత్తిని పోవడానికి స్మృతి చెప్తుంది. నేను నీ అహంవృత్తి పోవడానికి సాధన ఇక్కడ స్మృతి చెప్తుంది. అందులో నాదంటూ ఒక గృహము, ఆ భావం కూడా రానివ్వకూడదు. ఈ రకంగా యాదృచ్ఛికో భవేత్ అని ఇక్కడ చెప్పాడు. అంటే యాదృచ్ఛికుడిగా ఉంటాడు అని ఇక్కడ యాదృచ్ఛికో భవేత్, యాదృచ్ఛికుడిగా ఉంటాడు. యాదృచ్ఛికంగా ప్రాప్తించిన వస్తువులు అంటే ఏం చెప్పాడు? కౌపీనము, ఆచ్ఛాదన, భోజన మాత్ర దేహస్థితి అని అర్థం. యాదృచ్ఛికము అంటే ఈ రకంగా ఉంటాడు. ఆ రకంగా కౌపీనాచ్ఛాదనార్థం వాసో బిభ్రుయాత్ అను గౌతమ ధర్మ సూత్రం. గౌతమ ధర్మ సూత్రం 3:18. కౌపీనాచ్ఛాదనార్థం వాసో బిభ్రుయాత్. కౌపీనము, ఆచ్ఛాదన వాటి కోసమే వాడు ఉంటాడు. బిభ్రుయాత్. యదృచ్ఛాలాభ సంతుష్ట. గీత 4:22 ఈ స్మృతి. యదృచ్ఛాలాభ సంతుష్ట. యాదృచ్ఛము అంటే కౌపీనం. దాన్ని కోట్ చేస్తున్నాడు సజ్జన సోమవారు. నిరస్తుతి నిర్నమస్కార పరిత్యజ్య శుభాశుభ అని. నిరుస్తుతి నిర్నమస్కార. నమస్కారాలు ఎవరిది కోరుకోడు. వాడు నమస్కారం పెడితే మనం ఒకసారి నమస్కారం పెడతాం, వాడు వెంటనే నమస్కారం పెడతాడని కదా. వాడు నమస్కారం పెట్టడానికి మనం తెలుపుతాం, ఒకసారి నమస్కారం సార్ అని, నమస్కారం 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 వాడు అనాల్సి వస్తుంది. ఈ రకంగా నిర్నమస్కార, నమస్కారాన్ని కోరడు. నిరుస్తుతి, స్తుతిని కోరడు, పొగడ్తని కోరడు. పరిత్యజ్య శుభాశుభే, మంచి చెడు రెండు వదిలినవాడు. ఈ రకంగా అద్వైత ఆత్మవాదులు ఎవరైతే ఉన్నారో యాజ్ఞవల్కాదులు ఇత్యాదులు, యాజ్ఞవల్కాదులు ఇటువంటి వాళ్ళు ఏమన్నారంటే, యాజ్ఞవల్కుడు సర్వక్రియాకారక ఫలశూన్యత్వాత్ ఆత్మబుద్ధి అన్నాడు. సర్వక్రియాకారక ఫలశూన్యత్వాత్ ఆత్మబుద్ధి. ఆ ఆత్మబలం చేతనే ఇక్కడ పరమహంస పరివిరాజకము సిద్ధిస్తుంది అని చెప్పాడు. అంటే సర్వక్రియాకారక ఫలశూన్యత్వాత్ ఆత్మబుద్ధి అంటే జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు, జాగ్రత్త స్వప్నాలు రెండు ఈ ఆత్మ ఎందు లేవు, అంత శూన్యమే అని భావన చేసినంత మాత్రం కాదు. ఆ సాధన యాక్షన్లో కూడా ఆ రకంగా ఉండాలి. ఇదే ఇక్కడ పరమహంస పరివిరాజకం అని అక్కడ యాజ్ఞవల్కుడు చెప్పాడు అని. యాజ్ఞవల్కుడు ఏం చెప్పాడంటే, ఏతద్దస్మవై తత్పూర్వే విద్వాగుం సహ ప్రజాం న కామయంతే కిం ప్రజ్యా కరిష్యామః ఏషాం నోయమాత్మ అయం లోక ఇది అని అక్కడ చూపించాడు. ఏతద్దస్మవై తత్పూర్వే విద్వాగుం సహ ప్రజాం న కామయంతే. ఇటువంటి సర్వసంగ పరిత్యాగం ఏదైతే ఉన్నదో ఆ సర్వసంగ పరిత్యాగమందు ఆ సర్వసంగ పరిత్యాగం అనే కారణం ఏదంటే, ఇక్కడ
పూర్వం అంటే ఆత్మ విద్వాగం సహా ఆ పూర్వము తత్పూర్వే ఆ పూర్వము ఆ యొక్క పూర్వకాలము విద్వాంసులు ఆత్మజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ప్రజాం నా కామయంతే కిం ప్రజయా కరిష్యామః అలాంటి ఆత్మజ్ఞానులు ఎవరైతే ఉన్నారో పూర్వీకులు వాళ్ళు సంతానం కోరువారు కాదు. వాళ్ళు సంతానం కోసం, సంతాన తాపత్రయం కోసం, సంతాన విషయం కోసం అలాంటి వాళ్ళు కోరువారు కాదు. ఎందువల్ల కిం ప్రజయా కరిష్యామః ఈ సంతానంతో నాకేం పని ఉంది, ఈ సంతానంతో ఏం చేసేది, ఈ సంతానం నన్ను తరింపు చేస్తుందా అది ఈ సంతానంతో రోజు ఎందుకు మనం కదులుకుంటున్నాము? అజ్ఞానం. కానీ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో పూర్వం జ్ఞానులు కిం కరిష్యామా ఈ సంతానంతో నాకేం పని. అప్పుడు సన్యాసం చాలా గొప్పది. అప్పుడు ఈ సెల్ ఫోన్లు, ఈ రికార్డులు అవి ఇవే ఉండేవి కాదు. ఎస్టీడీ దుకాణం వరకే నేను చదువుకున్న రోజులు ఉండేవి. ఎస్టీడీ దుకాణంకి వెళ్ళి ఆడ ఎస్టీడీ కొట్టి ఆడ వచ్చేసరికి అదంతా ట్రంకాలు చాలాసేపు. ఇది ఇప్పుడైతే వెంటనే క్షణమే పాఠం అయిపోగానే క్షణమే కదా. చాలా అసలు ఈ రోజుల్లో అసలు సన్యాసమే కష్టం. ఏంటంటే అదే సెల్ వచ్చింది మరీ కష్టం. ఈ రకంగా నా కామ్యంతే కిం ప్రజయా కరిష్యామః ఈ సంతానంతో నేను ఏం చేయాలి? ఈ రకంగా చేసేది ఏమున్నది? ఏషాంనో అయమాత్మ అయం లోకైతి మాకు ఈ ఆత్మయే ఈ ఆత్మయే అభీష్టమైన లోకం, ఇష్టమైన లోకం అని అనుకున్నవాడు ఈ యొక్క సంతానంతో ఏం చెయ్యాలి అనుకుని విద్వత్తు తెలిసిన విద్వాంసులు ఎవరైతే ఉన్నారో అలాంటి ఆత్మజ్ఞానులు విద్వత్ సన్యాసులు ఈ సన్యాసమే సర్వకర్మ ఈ సన్యాసం అనేది ఎలా తీసుకుంటారంటే సర్వకర్మ దాని సాధనలు అన్ని కూడా సన్యాస రూపకంగా వదిలి అద్వైత ఆత్మజ్ఞానము అంగంగా ఉపదేశించింది. ఇక్కడ అద్వైత ఆత్మజ్ఞానానికి సర్వకర్మలు తత్సాధనాలు అన్నీ వదిలిపెట్టే సన్యాసము ఈ అద్వైత ఆత్మజ్ఞానానికి అంగంగా చెప్పింది. గౌణంగా కాదు, అంగంగా చెప్పింది. గౌణం అంటే వేరు, అంగం అంటే వేరు. గౌణం అంటే కర్మయోగంలో చెప్పే గృహస్థ ఫల సన్యాసం, అది గౌణం. ఇక్కడ అంగం అంటే ఆత్మజ్ఞానానికి సన్యాసం తప్ప ఇంకొక మార్గం లేదు, అది అంగం. అది ప్రారంభంలో చెప్పాడు కదా. ఇంకొక మార్గం అంటే ఏమిటి? ఏమాత్రం విషయాలున్నా ఆ విషయాలు ఆత్మజ్ఞానాన్ని బ్రేక్ వేస్తుంది, జన్మకి హేతు అవుతుంది, అనేక జన్మలకి హేతు అవుతుంది. అందులో జన్మరాహిత్యం కోరుకోవాలని నీకు అంత తాపత్రయం ఉంటే మాత్రము సన్యాసమే అంగమై ఉన్నది అని ఈ రకంగా ఏతమేవా ప్రవచనో లోకమిచ్చంత ప్రవ్రజంతి అని ఏతమేవా ఈ ప్రవచనో ఈ ఆత్మ అనే దానిని ఎవరైతే ఆ ఆత్మ అనే లోకాన్ని ఎవరైతే కోరుతారో అలాంటి కోరిన వాళ్ళు ప్రవచన లోకమిచ్చంత ప్రవచంతి అలాంటి వాళ్ళు సర్వసంగ పరిత్యాగులై ఉంటారు, సన్యసిస్తారు అని 4:4-22 బృహదారణ్యకుల్లో ఈ రకంగా చెప్పబడింది. ఓం సహనా భవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.